తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి ఒక జబ్బు ఉన్నదండి. ఏమిటంటే మంచి అయితే తమ ఖాతాలో వేసుకోవటం, చెడు అయితే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయటం, తాము చేస్తే సంసారం, అదే పని ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం, తాము చేస్తే అభివృద్ధి కోసం, అదే పని ఎదుటి వాళ్ళు చేస్తే అవినీతి కోసం అని ప్రచారం చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలని మాయ చేయటం, ఎదుటి వాళ్ళ హయాంలో అభివృద్ధి అనేది జరగకుండా అడ్డుకోవటం, అభివృద్ధి ముందుకు వెళ్ళనీయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ మధ్య అందరికీ తెలిసిందే, రూపాయికి ఎకరం భూమి అంటే 99 పైసలకే ఎకరం భూమి అనేది బాగా నెటిజన్లు వైరల్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే పుంకాలుగా స్కిట్స్ చేశారు. రూపాయికి మామిడి పండు రాదా, రూపాయికి పెట్రోల్ రాదా, రూపాయికి ఒక ఇడ్లీ రాదా, మరి రూపాయికి ఎకరం పొలం ఎట్లా వస్తుంది అని చెప్పేసరి చాలామంది వర్షాకి కేటాయించినటువంటి భూముల గురించి ప్రస్తావన చేయడం జరిగింది. దాంతో స్టాండ్ మార్చుకుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు కూడా 99 పైసలకి కేటాయించింది నిజం. కానీ వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేసేసరికి ప్రజల్లో వచ్చినటువంటి అవేర్నెస్, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏ స్వార్థం లేకుండానే, ఏ ముడుపులు తీసుకోకుండానే, ఏ క్విడ్ ప్రోకో లేకుండానే ఈ భూములు వర్షా కంపెనీ వారికి అడ్రస్ లేనటువంటి వర్షా వాళ్ళకి కేటాయించాడనేటటువంటి చర్చ జాతీయ స్థాయిలోని మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే, ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. చంద్రబాబు అవినీతిని ఆయన ఎండగట్టారు. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి వాళ్ళ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి రంగంలో దిగాడండి. పట్టాభి రంగంలో దిగి ఏం చెప్తున్నాడంటే, జగన్ రెడ్డి మీరు చేసినట్లుగా టీడీపీ చెయ్యదు, మీరు 44 ఎకరాలని నెల ఒక్కింటికి ఎకరాకి 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకున్నారు అని ఒక విషయాన్ని వెల్లడి చేశాడండి. అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా 44 ఎకరాలు కేటాయించుకున్నారు, మీరు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి, మేము చేసేదేమో అభివృద్ధి కోసం, మేము విశాఖపట్నంలో అభివృద్ధి చేయటం కోసం వర్షా అనేటటువంటి మహోన్నతమైనటువంటి ఒక కంపెనీకి మేము భూములు కేటాయిస్తే దాని మీద మీరు విషం చిమ్ముతున్నారు, అభివృద్ధి అడ్డుకుంటున్నారంటూ కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2016 జూలై 21వ తేదీన జీవో నెంబర్ 340 ప్రకారం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి శాసనసభలో 50% పైగా తెలుగుదేశం పార్టీకి స్థానాలు ఉన్నాయి. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 67 స్థానాలు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ప్రయోజనం జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి రాజకీయ పక్షానికంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి 50% కన్నా ఎక్కువ ఉన్నాయి. 175లో 102 స్థానాలు గెలుచుకొని ఉంది. కాబట్టి ఆ పార్టీకి సిఆర్డిఏ పరిధిలో అంటే రాజధాని పరిధిలో 4 ఎకరాలు ఇవ్వవచ్చు. అదేవిధంగా పక్కాగా ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్సీపీ కేవలం 67 స్థానాలే ఉన్నాయి. 50% లోపుగా ఉన్నటువంటి పార్టీకి అరెకరం. ఇది ఎక్కడ దారుణమో చూడండి. 50% పైన పార్టీకేమో 4 ఎకరాలంట, 50% లోపుగా ఉన్న పార్టీకేమో అరెకరం అంట.
అంటే కేవలం వైఎస్ఆర్సీపీ తమ స్థాయిలో పార్టీ ఆఫీసుని నిర్మించకూడదు అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి అప్రజాస్వామికంగా తనకి బలం ఉంది కదా, వైఎస్ఆర్సీపీకి బలం లేదు కదా అనేటటువంటి ఉద్దేశంతో చట్టాన్ని చేసి ఆ చట్టం ప్రకారం ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయానికి 3.5 ఎకరాలకు పైగా భూమిని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమిని ముందే సర్వే చేయించుకున్నారు వాళ్ళు, అక్కడ 3.5 ఎకరాల పైగా ఉంది కాబట్టి 4 ఎకరాలు ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఆ చట్టాన్ని చేసుకుని ఆ భూమిని ఎకరా 1000 రూపాయల చొప్పున రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తే ఇది పట్టాభి దృష్టిలో ఇది భూ దోపిడీ అంట. అంటే తెలుగుదేశం పార్టీయే జీవోలు ఇస్తుంది, జీవోలు ఇచ్చేసి అది మేము పద్ధతి ప్రకారం చేసామని చెప్పుకుంటుంది. కానీ అదే జీవోని అమలు జరిపినటువంటి వైఎస్ఆర్సీపీని మాత్రం దోషిని చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళకి ఉన్నటువంటి తెలివితేటల ద్వారా, వీళ్ళకు ఉన్నటువంటి ఎదుటివాడి మీద తప్పులు తోసేసేటటువంటి విధానం ద్వారా వీళ్ళు చెప్తారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇది ఏ రకంగా అయితే ఆ వర్షా వాళ్ళకి ప్లేట్ ఫిరాయించారు కదా, మేము 99 పైసలకి టీసీఎస్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాం, వర్షా వాళ్ళకి ఇవ్వలేదు, ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఎంతకంటే 3.5 ఎకరాలు ఏది ఐటీ కోసం ఎంపిక చేసుకున్నటువంటి దాంట్లో 3.5 ఎకరాలనేమో ఎకరా 1 కోటి రూపాయల చొప్పున, మిగిలిన 56.5 ఎకరాలనేమో ఎకరా 50 లక్షల చొప్పున కేటాయించాము అని సవరణ చేసుకున్నారండి. ఇది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదుల, అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి నెటిజన్ల, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి ఘన విజయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తీవ్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ వర్షా కంపెనీకి, ఆ వర్షా కంపెనీ అనేది ఒక వోల్టా కంపెనీ అని, అది కేవలం విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందినటువంటి కేశినేని నాని సోదరుడైనటువంటి చిన్ని, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ చిన్ని స్నేహితులైనటువంటి వ్యక్తులకు సంబంధించిన బోగస్ కంపెనీ అని, అది కనీసం దాని ఆఫీసు సామాన్యమైనటువంటి ఒక చిన్న ఆఫీసు స్థాయి కూడా దానికి లేదని, 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్థాయి దానికి లేదనే విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తోక ముడిచి వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున బహిర్గతం చేసినటువంటి వాస్తవాలకి దడిసి ఈ రోజున 1 కోటి రూపాయలు 50 లక్షలు అనేటటువంటి సన్నాయి నొక్కులు ఈ పట్టాభి ప్రవచనాలు ఇస్తూ, అదే పట్టాభి మరో ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోపిడీలు చేస్తారు, మేమేమో అభివృద్ధి కోసం భూములు కేటాయిస్తే అడ్డుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. సిగ్గు అనేది ఎవరికి ఉండాలనేది ఈ వీడియో విన్న తర్వాత వీక్షకులే మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి మిత్రులందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ఏపీ టుడే 007 ఛానల్ని మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను.